టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్లు మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ప్లేబ్యాక్ సింగర్లుగా ఎంతోమంది కొత్తవారు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సింగర్లు కేవలం సినిమా పాటలు మాత్రమే పాడుతూ ఉండేవారు, కానీ ప్రస్తుతం మాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసుకుంటూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో మౌస్మీ నేహా ఒకరు. ప్రస్తుతం మౌస్మీ నేహా ఇండస్ట్రీలో అద్భుతమైన పాటలను పాడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె కూడా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌస్మీ తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇలాంటి తరుణంలోనే ఇటీవల సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా కార్యక్రమం గురించి చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మౌస్మీ నేహాకు సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. పాడుతా తీయగా కార్యక్రమం బాలుగారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం ఈ షోలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారని, రేటింగ్ కోసం ఎక్స్పోజ్ చేయాలని, ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జడ్జెస్ వద్దని చెబుతారు అంటూ ఈ షో గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మౌస్మీ నేహాకు ప్రశ్నలు ఎదురుకావడంతో ఆమె కూడా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఒకప్పుడు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు చాలా బాగుండేవి, కానీ ఇప్పుడు షో రేటింగ్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిపారు. ఒక షోలో నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ మాలిక్ గారు, వేటూరి గారు జడ్జిలుగా ఉండేవారు. ఫస్ట్ సాంగ్ నేనే పాడాల్సి ఉంది. అదొక మాస్ సాంగ్ కావటంతో 2 లైన్లు పాడగానే వేటూరి గారు ఈ సాంగ్ వద్దని చెప్పారు. మొత్తం 7 మంది పార్టిసిపేట్ చేయగా 6 పాడిన తర్వాత నేను 7వ కంటెస్టెంట్గా వెళ్ళాను. అప్పటికప్పుడు ఏ పాట సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. పైగా చూడకుండా పాడాలి. లిరిక్స్ కరెక్ట్గా వస్తాయా లేదా అన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఇక నేను ఆ కొంత సమయంలోనే సై సినిమాలో కళ్యాణ్ మాలిక్ గారు పాడిన పాటను వేదికపై పాడాను. అదృష్టం ఏంటంటే నేను లిరిక్స్ ఎక్కడా తప్పు లేకుండా పాడటంతో నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయని తెలిపారు. ఇలా సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ నిజమేనని మౌస్మీ నేహా చెప్పకనే చెప్పేశారు.